హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మటర్ని క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది కదా, ఈసారి జాతిరత్నాల థీమ్ ఆల్రెడీ మనకు తెలిసిందే, ప్రొఫెషనల్ థీమ్ అని చెప్పి. సో ఇంకొక లేటెస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే తనుజ వచ్చేసి ఒక ప్రోగ్రామ్‌లో రాబోతుందని చెప్పాను కదా! ఆ ప్రోగ్రామ్ ఏంటో కాదు. ఇప్పుడు మన అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది కదా! అగ్ని పరీక్షలో తను రాబోతుందట. అంటే తను పర్మనెంట్‌గా వస్తుందా? లేకపోతే తను గెస్ట్‌గా వస్తుందా అనేది తెలియాల్సింది. యాక్చువల్‌గా తను ఒక ఈవెంట్‌కి కూడా అటెండ్ అవ్వబోతుంది త్వరలో. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఒక టెంపుల్‌లో తను యాగం చేయడం అదంతా చూసాం గదా! అంటే తను ఇంతకుముందయితే తను ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుందనేది మనకి అందరికీ అప్డేట్ ఇచ్చేది. బట్ ఈ మధ్య అంటే యాగం ఆల్రెడీ మనకి రిలీజ్ అయిన తర్వాతే అంటే అట్లా చిన్న క్లిప్ రిలీజ్ అయిన తర్వాతే తెలిసింది తను టెంపుల్‌కి వెళ్ళింది. అట్లా ఒక యాగం చేసింది. ఇన్వైట్ చేశారని చెప్పి. సో, అదే విధంగా ఇప్పుడు కళ్యాణ్‌ది గూడా ఒక ఈవెంట్‌కి వెళ్తున్నాడు. దానికి కళ్యాణ్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఉంది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. దాని గురించి కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. సో, ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరొచ్చేసి ఒక లైవ్‌లోకి వస్తారట త్వరలో. ఆ లైవ్ ఎప్పుడనేది మనకింకా తెలియాల్సింది ఉంది. తనూజ ఎప్పుడైతే 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళిందో, 'బిగ్ బాస్‌లో' తనకి ఎంతమంది హెల్ప్ చేశారో మనకు తెలుసు. యాక్చువల్‌గా మనకి ఆల్రెడీ తెలిసిందే 'హారిక' గారు. 'హారిక' గారు చాలా హెల్ప్ చేశారు. ప్లస్ 'పవన్ సాయి'. 'పవన్ సాయి' అయితే అసలు ప్రతి కాలేజ్‌కి వెళ్ళి తనకి క్యాంపెయిన్ లాగా చేసాడు కదా! సో, ఇప్పుడు ఆ 'పవన్ సాయి' ప్లస్ 'హారిక' గారు ఇద్దరొచ్చేసి 'బిగ్ బాస్‌లోకి' రాబోతున్నారట. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు వాళ్ళిద్దరొచ్చారంటే 'తనూజ' ఫ్యాన్స్ ఎంతమందున్నారో వాళ్ళందరూ ఆ 'పవన్ సాయికి' వేస్తారు. 'హారిక' గారు కూడా వేస్తారు. అంటే 'పవన్ సాయి' ఇప్పుడు వస్తున్నాడా? లేదా? అనేది తనైతే కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఎక్కడ కూడా చెప్పలేదు. యాక్చువల్‌గా 'బిగ్ బాస్‌లోకి' ఎవరైతే వస్తారో వాళ్ళు బయట అనౌన్స్ చేయకూడదనమాట. అంటే వాళ్ళు వెళ్తున్నట్టు బయట చెప్పుకోకూడదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు సంబంధించిన షూట్స్ ఆల్రెడీ ముందే షూట్ చేసుకుంటున్నారు. తనుజ కూడా వెళ్ళిన తర్వాత 2, 3 వీక్స్ అట్లా ఉన్నప్పుడు తర్వాత 'బిగ్ బాస్‌లోకి నేను వెళ్తున్నాను' అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పింది కూడా అప్పుడు రిలీజ్ చేశారు. నేను 'బిగ్ బాస్‌లోకెళ్తున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలని' చెప్పి. ప్లస్ నేనిప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిందంటే నేను 'బిగ్ బాస్‌లో' ఆల్రెడీ వచ్చి అక్కడ ఆడుతున్నాను. తనుజ చేసే ప్రతి ఒక్కటి మనకు సోషల్ మీడియాలో ఇప్పుడు పెడుతుంది కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. తను గుడ్ నైట్ అని పోస్ట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ అని కూడా పోస్ట్ చేస్తుంది. వాటికి సంబంధించినవి కూడా నేను క్లిప్స్ పెడతా చూడండి. అంటే యాక్చువల్‌గా తనూజ ఏం చేస్తుంది? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ కూడా పెడుతుంది. బైరాకి సంబంధించిన ఫోటోస్ పెడుతుంది. ప్లస్ రీసెంట్‌గా వాళ్ళ అంటే తన అసిస్టెంట్స్ చేసిన కామెడీ అవన్నీ గూడా పోస్ట్ చేసింది గదా! ఇవన్నీ చూస్తుంటే మనకనిపిస్తుంది ఇప్పుడు తనుజ కొంచెం డిఫరెంట్‌గా మారిందని చెప్పి. ప్లస్ తనుజ వచ్చేసి అంటే కొంతమంది అడిగారనమాట. మీరు ఎందుకని ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదని చెప్పి అట్లా జస్ట్ అడిగినట్టు అడిగారు. ఇప్పుడు 'కాకమ్మ కథలో' ఆల్రెడీ వచ్చింది గదా! సో, నా 'కిసిక్ టాక్స్' అని చెప్పి వర్షాదొస్తుంది గదా! సో, దానిలో గూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, చూద్దాం. దానిలో వచ్చిందంటే ఇంకసలు కాంట్రోవర్సీ మామూలుగా ఉండదు. ఎందుకంటే అంటే కాంట్రోవర్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు తనూజ ఏది చెప్పినా కూడా దాన్ని నెగెటివ్‌గా తీసుకొని ప్రచారం చేయటం. అది కాంట్రోవర్సీ అంటే. యాక్చువల్‌గా తనూజ, కళ్యాణ్ ఇద్దరికి హేటర్స్ ఉంటారు గదా! ఆ హేటర్స్ అయితే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి నెగెటివ్ చేసేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలా నెగెటివ్ చేసి ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళకేమొస్తుందంటే, వాళ్ళు ఎవరైతే ఫేవరెట్ అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఏదైనా మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళనుకుంటున్నారు. యాక్చువల్‌గా వీళ్ళిద్దరి గురించి నెగెటివ్ ప్రచారం చేస్తే ఎవ్వరికీ మేలు జరగదు. ప్లస్ ఎవరైతే నెగెటివ్ ప్రచారం చేస్తారో వాళ్ళని చూసి వాళ్ళ ఛానల్స్‌కి రిపోర్ట్ కొట్టేస్తారు. సో, అందుకని తనూజ, కళ్యాణ్ గురించి నెగెటివ్ చెప్పడం అయితే ఆపేసేయండి. సో, తనూజ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనకి జాతిరత్నాలు వస్తుంది గదా! కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. ఏంటంటే, మేడం తనూజ ప్లస్ డిమాండ్ పవన్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని చెప్పి. ఎవరు ఎలిమినేట్ అయ్యారు? ఇప్పుడు ఎవరైతే కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు కదా! వాళ్ళు ఆహ్, ఒక హీరో, హీరోయిన్‌లొచ్చారు. 'మగవా ఓ మగవా' సీరియల్ హీరో, హీరోయిన్‌లొచ్చారు కదా! 'మగవా ఓ మగవా' సీరియల్ హీరో, హీరోయిన్‌లొచ్చారు. వాళ్ళు ప్లస్ ఆహ్, ఇంకొక ఇద్దరొచ్చారు గదా! సో, వాళ్ళల్లో ఒక అతను ఎలిమినేట్ అయ్యాడు. అతని పేరేంటి అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. సో, డోంట్ వరీ వాళ్ళలో అయితే ఎవ్వరు ఎలిమినేట్ అవ్వలేదు. తనుజ అయితే ఎలిమినేట్ అవ్వదు. ఎలిమినేట్ అయితే ఎవరు చూడరు కాబట్టి. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.